హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్మయీస్ వరల్డ్. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. హైదరాబాద్ సిరీస్ పార్ట్ 2 అనమాట. ఈరోజు వచ్చేసి మనము రామోజీ ఫిలిం సిటీ టూర్ అయితే చూడబోతున్నాము. మనకి ఇక్కడ హైటెక్ సిటీలో ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి పికప్ పాయింట్ అని చెప్పారు. అది కూడా మేఫిల్ బిర్యానీ పాయింట్ దగ్గర. మేము తీసుకుంది వచ్చేసి శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇదైతే మేము ఆన్లైన్లో చూసి ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాము. దాని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. చూస్తుండగానే మా బస్ అయితే 7:30కి అయితే వచ్చేసింది. ఇది ఏసీ బస్. మనం ముందుగానే సీట్తో సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇది కేవలం సిటీలో నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకే తీసుకెళ్తుంది. అక్కడ డ్రాప్ చేస్తారు. ఈవినింగ్ 7 o'clockకి మళ్ళీ పికప్ చేసుకుంటారు. మన డెసిగ్నేటెడ్ ఏరియాలో అయితే మనం డ్రాప్ చేస్తారు. చూస్తుండగానే రామోజీ ఫిలిం సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. మోస్ట్లీ మనకి 1.5 hour టైం అయితే పట్టింది ట్రావెల్ చేయడానికి మాకు హైటెక్ సిటీ నుంచి. అంటే చాలామందిని పికప్ చేసుకోవాలి కదా. సో చూసేద్దామా. రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ టికెట్ పాయింట్ ఉంటుంది, రైట్ సైడ్ డ్రాప్ పాయింట్ అయితే ఉంటుంది. సో మనం దిగేసి ఈ రోడ్ని క్రాస్ చేసి వెళ్ళి టికెట్స్ మనం ముందుగానే తీసుకుంటే అక్కడ స్కాన్ చేయించుకోవాలి. లేదు అంటే అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు. వీకెండ్స్ అయితే వెళ్ళకండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. సో చూస్ వైస్లీ. బస్ దిగేసి మనము రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ సైడ్ అయితే వెళ్తున్నాము. టికెట్ కౌంటర్లో మనకి క్లోక్ రూమ్ ఫెసిలిటీ ఉంది, అలాగే లాకర్ ఫెసిలిటీ ఉంది, పెయిడ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. క్లోక్ రూమ్లో వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. లాకర్లో 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. పెయిడ్ పార్కింగ్ అయితే 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు మన వెహికల్ ఏదైతే ఉంటుందో దాని అకార్డింగ్ అయితే చేస్తారు. ఏఎం కూడా ఉంది, మనం మనీ విత్డ్రా చేయొచ్చు. వాటర్ తెచ్చుకోవచ్చు. టాడ్లర్స్ ఉంటే వాళ్ళకైతే ఫుడ్ తెచ్చుకోవచ్చు, కానీ అడల్ట్స్కి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మనకి ఎక్కడికక్కడ వాటర్ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఈ బుక్లెట్ అయితే మనకి ఇచ్చారనమాట. అలాగే మనం స్కాన్ చేసి మన టికెట్స్ కూడా ప్రింట్ చేసి అయితే ఇచ్చారు. సో టికెట్ కౌంటర్ నుంచి స్ట్రైట్గా బయటకు వస్తే రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. లెఫ్ట్లో బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ ఉంది. 80 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపు అయితే మనకి ఛార్జ్ చేస్తారు. ఇందులో 2 types ఆఫ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. స్టూడియో టూర్ అండ్ రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్. స్ట్రైట్గా వెళ్తే స్టూడియో టూర్ అయితే ఉంటుంది. దాంట్లో అడల్ట్స్కి 1450, చైల్డ్కి 1250. ఇక్కడ రైట్లో కనిపిస్తున్న ప్రీమియం లాంచ్ వచ్చేసి రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్. అందులో కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 3000, చైల్డ్కి 2799. తేడా అయితే ఏం లేదు. ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, బస్సులో వెళ్ళడానికైనా లేదు ఏదన్నా ఈవెంట్స్లో వెళ్ళాలి, చూడాలి, కొత్త ప్లేసెస్లో అక్కడ చూడాలి అంటే రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో మనం రెగ్యులర్ డేస్లో, నాన్ హాలిడేస్, నాన్ వీకెండ్స్లో వెళ్ళామంటే మనం హ్యాపీగా అన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి రామోజీ బస్ అనమాట. ఇవైతే ఆ సిటీ టూర్లో మనకి ఎక్కడి నుంచి అయినా, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్తారు. అండ్ మోర్ ఓవర్ మనం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి నెక్స్ట్ అనేది కూడా వాళ్ళే చెప్తారు, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. లోపల స్టాఫ్ కూడా ఉంటారు. ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి లోపల వెళ్తే వ్యూస్ అయితే నార్మల్గానే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మంచి సినిమా. మీకు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోని అయితే ప్రజెంట్ చేస్తాను.
సో అలా చల్లగాల్లో వెళ్తుండగా మనకి ఫస్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది. ఈ లొకేషన్ గుర్తుపట్టారా? సుస్వాగతం మూవీలో ఏ స్వప్న లోకాన సౌందర్య రాశి అనే సాంగ్ అయితే షూటింగ్ ఇక్కడ చేశారు. చూడటానికి చాలా పెద్దగా ఉంది అండ్ చాలా క్లీన్గా కూడా ఉంది. ఇన్నాళ్ళైనా వీళ్ళు మంచిగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. సో మనం దిగబోయే ఫస్ట్ స్టాప్ అయితే ఇక్కడే అనమాట. అన్ని రామోజీ బస్సెస్ అయితే ఇక్కడే పార్క్ చేశారు. ఇక్కడ వెల్కమ్ ఉంది, దాని పక్కన ఈఫిల్ టవర్ కూడా ఉంది. సో మనం ఇక్కడ దిగేసి ఫస్ట్ అయితే యురేకా అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. మాకు జస్ట్ ఒక 2 minutes లేట్ అవడం వల్ల మేము ఆ ఓపెనింగ్ సెరమనీని అయితే మిస్ అయ్యాము. మీరైతే త్వరగా రావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న ఈ వైట్ అండ్ కలర్ఫుల్ చొక్కాలో ఉన్న వాళ్ళంతా కూడా రామోజీ స్టాఫ్ అన్నమాట. మనకైతే చాలా హెల్ప్ చేస్తారు. సో ఇది స్టూడియో టూర్ ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి మన రామోజీ ఫిలిం సిటీ టూర్ ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్ చేయండి. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల వరకు ఒక బస్ అయితే ఉంది. దాని నుంచి మనకి నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళడానికి ఈ రామోజీ బస్సెస్లో అయితే తీసుకెళ్తారు. కంగారు పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ ఉన్న స్టాఫ్ అయితే మనకి మంచిగా హెల్ప్ చేస్తారు, మంచిగా అడ్వైస్ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చూడాలి, నెక్స్ట్ ఏం చూడాలి, అదైతే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మేమైతే ఈయనని అడుగుతున్నాము ఏ సైడ్ కూర్చుంటే వ్యూ అయితే బాగుంటుంది అని. సో మేము చూసుకొని ఇలా కూర్చున్నాము. మోస్ట్లీ ఇలాంటి బస్సెస్లో అయితే కూర్చోండి. నార్మల్ ఆర్టీసీ బస్సెస్ అయితే ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఫుల్గా ఓపెన్ ఉంటుంది. నమస్తే. Yes, welcome to Ramoji Film City. My name is T. Narasimha. I'm your tour guide. मेरा नाम है T. Narasimha, आपका आज का tour guide. Yes, please look at your right side. This place is called Eureka. Our tour starting और ending point. इस जगह का नाम है यूरेका है. टूर यहाँ से शुरुआत होता है, इधर ही समाप्त होता है. ఈ ప్లేస్ యూరేకా అంటారండి. టూర్ ఇక్కడే మొదలవుతుంది, ఎండ్ కూడా ఇక్కడే అవుతుంది. చూసారు కదా, మనకి టూర్ గైడ్ అయితే 3 లాంగ్వేజెస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్లో కనిపిస్తుంది రామోజీ మూవీ మ్యాజిక్ అనమాట. ఇందులో 3 అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఫిల్మీ దునియా, యాక్షన్ థియేటర్ అండ్ స్పేస్ యాత్ర. ఇది టైమింగ్స్ వచ్చేసి 12:30 PM to 4:30 PM. బెటర్ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని 3 o'clock కనుక మనం అక్కడికి రీచ్ అవ్వగలిగితే 2:30, 3 o'clockకి మనం అన్ని ప్లేసెస్ని చాలా నీట్గా క్లియర్గా అయితే చూడగలము. रेडी नहीं रहे तो भी लेके जाऊंगा. राइट साइड बाहर से देखी तो दिल्ली मुगल गार्डन, अंदर से देखी तो मैसूर बृंदावन गार्डन. బయటకి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా కనిపిస్తుంది, లోపల భాగం నుంచి చూస్తే मैसूर बृंदावन गार्डन लागा कनिपिस्तुंदी. और मैसूर से दिल्ली जाने की जरूरत नहीं, फिल्म सिटी के अंदर एक ही जगह पे देख सकते हैं. और ये गार्डन का स्पेशलिटी मैरिज, वेडिंग पार्टी, शूटिंग के लिए यूज करते हैं. यस प्लीज लुक एट योर लेफ्ट साइड. आपके लेफ्ट साइड में देखिए दिस गार्डन नेम इज सियारा गार्डन. दिस गार्डन फेमस फॉर ब्लूम सॉन्ग्स, रोमांटिक सॉन्ग्स के लिए यूज करते हैं. हिंदी मूवी नटी पिक्चर में देख सकते हैं, उल्लाला उल्लाला सॉन्ग शूट हो चुके हैं. मलयालम मूवी डार्लिंग डार्लिंग मूवी में देख सकते हैं लोकेशन. तेलुगु मूवी जुलाई मूवी अल्ला अर्जुन सॉन्ग. यस प्लीज लुक एट योर लेफ्ट साइड. आपके लेफ्ट साइड पे देखिए दिस गार्डन नेम इज लाइमलाइट गार्डन. ये गार्डन का नाम है लाइमलाइट गार्डन. ज्यादातर अवार्ड सेरेमनी, कॉर्पोरेट इवेंट्स एंड शूटिंग के लिए यूज करते हैं. को अवार्ड सेरेमनी, कॉर्पोरेट इवेंट, शूटिंग కోసం కూడా ఉపయోగిస్తారు. दिलवाले मूवी देखो शाहरुख खान सर का लास्ट क्लाइमेक्स सीन चर्च का सेट बना है इसके अंदर. और रॉकस्टार मूवी में देख सकते हैं और नादान परंदे सॉन्ग शूट हो चुके स्टेज के ऊपर. तेलुगु मूवी पांडवुलु पांडवुलु तुम्मेदा फाइटिंग सीन చూడొచ్చండి. यस प्लीज लुक एट योर लेफ्ट साइड टॉप. आपके लेफ्ट साइड के ऊपर देखिए, लेफ्ट साइड లో పైన చూడండి राजस्थान आर्किटेक्चर हवा महल. हिंदी मूवी अय्या मूवी में देख सकते लोकेशन क्रिटिकल कंडीशन सॉन्ग में देख सकते. मलयालम मूवी कुंजारी मरकर, मोहनलाल सरकार पिक्चर में देख सकते कुंजारी मरकर. తెలుగు మూవీ సుస్వాగతం సినిమాలో చూడొచ్చండి. ఏ సప్న లోకాల సౌందర్య రాశి సాంగ్ అక్కడే షూట్ చేశారు. टूर कंप्लीट होने के बाद लास्ट पे हवा महल पे ड्रॉप करेगा, बाद में फोटो वीडियो भी ले सकते हैं. यस लेफ्ट साइड पे देखिए राउंड गार्डन, सर्किल गार्डन. वो गार्डन का नाम है करिश्मा गार्डन. गार्डन पे अच्छे करिश्मा गार्डन. वो गार्डन का स्पेशलिटी शूटिंग के समय में हीरो ने जो कलर का साड़ी पहनी तो कलर का फ्लेवर नेचुरल फ्लेवर डेकोरेट करेगा उसके अंदर. షూటింగ్ సమయంలో హీరోని ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ ఫ్లేవర్ డెకరేట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ శారీ పైన తో ఎల్లో కలర్ ఫ్లేవర్,
రెడ్ కలర్ సారీ కట్టుకుంటే రెడ్ కలర్ ఫ్లవర్ డెకరేట్ చేస్తారు ఆ గార్డెన్ లో. ఎస్ లుక్ ఎట్ యువర్ బ్యాక్ సైడ్ ఎయిర్ పంక్చర్ సీన్ వాస్ షార్టెడ్ హియర్. హీరోని कार के पंक्चर सीन इकड़े शूट చేశారండి. ఫారెన్ హీరోని आरआरआर पिक्चर में देख सकते हैं रोड का लोकेशन. टायर पंक्चर सीन इकड़े शूट చేశారు रोड పైన कार टायर पंक्चर सीन. दिख रही है बिल्डिंग का नाम है मल्टीपर्पज बिल्डिंग. चंद्रमुखी देखा तेलुगु तमिल मूवी. यस अलग अलग का बिल्डिंग इसके अंदर शूट हो चुके हैं. और हिंदी मूवी सूर्यवंशम मूवी देख सकते हैं. अमिताभ बच्चन सर का हवेली, सरकार राज स्टाइल मूवी, कन्नड़ा मूवी आप्तमित्र, मलयालम मूवी 2020, कल्याण राम, मल्लू सिंह, तेलुगु मूवी दूकुडू, महेश बाबू सर का पिक्चर. ऐसा बहुत पिक्चर शूट हो चुके हैं इसके अंदर. मगधीर मूवी रामचरण सर का बाइक स्टैंड भी रोड पे शूट हो चुका है. मगधीर मूवी చూడొచ్చు. रामचरण सर बाइक स्टैंड इधर रोड पे शूट చేశారండి मगधीर मूवी. टेंपल मूवी में दिखाएगा पिक्चर में చూపిస్తారు अमृतसर गोल्डन टेंपल व्हाइट कलर स्ट्रक्चर. शूटिंग के समय में गोल्डन पेंट डाली तो गोल्डन टेंपल तरह दिखाते, व्हाइट पेंट डाली तो गुरुद्वारा. गोल्डन पेंट से गोल्डन टेंपल लागा చూపిస్తారు, వైట్ పెయింట్ से గురుద్వారా లాగా చూపిస్తారు. ఈ పూరా నార్త్ ఇండియన్ సెట్టింగ్, ఉత్తర భారత సెట్టింగ్. हिंदी मूवी रब दे बना दी जोड़ी, इंसान, सिंघम रिटर्न, दबंग 2, इंडियन पुलिस फोर्स, सूर्यवंशी, आरआरआर मूवी, तेलुगु मूवी जनता गैरेज, रेस गोरम, जुलाई, कंगरी. ऐसा बहुत पिक्चर शूट हो चुका है इस प्लेस में. చాలా మూవీ షూటింగ్ జరిగాయండి. बस के सामने देखिए फ्रंट साइड वॉल दिख रहा है ना, गेट ऑफ इंडिया मूवी में दिखाएगा. पिक्चर చూపిస్తారు गेट ऑफ इंडिया फ्रंट साइड. लेफ्ट साइड पे देखिए मस्जिद, ग्रीन पेंट डाली तो मस्जिद, व्हाइट पेंट डाली तो ताजमहल. आगरा टू मुंबई रहेगा ओनली 2 मिनट वॉकेबल डिस्टेंस. आगरा से मुंबई ओनली 2 मिनट का रास्ता है. ये पूरा नॉर्थ इंडियन सेटिंग, उत्तर भारत सेटिंग्स. हीरोनी का बैक साइड हीरो का घर, राइट साइड कॉमेडी और एक्शन विलन. डायरेक्टर हीरोनी का घर दिखाएगा मुंबई, हीरो का घर दिखाएगा दिल्ली, लेकिन दोनों फोन पे बात करेंगे एक ही बिल्डिंग में. హీరోని ఇల్లేమో ముంబై చూపిస్తారు, హీరో ఇల్లులేమో ఢిల్లీ చూపిస్తారు. ఫోన్లో మాట్లాడేది ఒకటే బిల్డింగ్ అండి. ఫస్ట్ బిల్డింగ్ జెహో పిక్చర్, సెకండ్ బిల్డింగ్ దిల్వాలే మూవీ, లాస్ట్ బిల్డింగ్ అత్తారింటికి దారిది పవన్ కళ్యాణ్ సాంగ్ సినిమాలో చూడొచ్చు సునంద వాలీలు. ये सभी आ गए अपन मुंबई चोर बाजार. बड़े मियां छोटी मूवी देख सकती लोकेशन. यस लेफ्ट साइड पे देखिए सेंटर पॉइंट कन्नड़ा मूवी विक्रम, मटोराजा, पोगरू, तमिल पिक्चर कत्ती, जिल्ला, मलयालम मूवी चाइना टाउन, तेलुगु मूवी चिरंजीवी मूवी, बोला शंकर, गब्बर सिंह, वर्षम. ऐसा बहुत पिक्चर शूट हो चुके हैं सेंटर पॉइंट में. చాలా మూవీ షూటింగ్ జరిగాయండి. इस राइट साइड पे देखिए पुलिस स्टेशन, सिंघम रिटर्न, अजय देवगन सर का पुलिस स्टेशन, गोवा पुलिस स्टेशन. तेलुगु मूवी गब्बर सिंह, पवन कल्याण पुलिस स्टेशन, तेलुगु मूवी. ये पूरा साउथ इंडियन सेटिंग, ऊपर नॉर्थ इंडियन, उत्तर भारत सेटिंग, दक्षिण भारत सेटिंग. लेफ्ट साइड पे देखिए दिलवाले मूवी में शाहरुख खान सर का गैरेज. और आपके लेफ्ट साइड पे देखिए नायक मूवी में रानी मुखर्जी का मांडव हाउस. चंद्रमुखी में डांस मास्टर का घर, चंद्रमुखी लो डांस मास्टर वाली इल्लू. लेफ्ट साइड पे देखिए घर बहुत सुंदर दिखता है. फ्रंट साइड मिस्टेक से गलती से डोर ओपन करे तो पूरे जंगल दिखता है. ముందు నుంచి చాలా అందంగా ఉంటుందండి. డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ ప్లేస్, ఫారెస్ట్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్. ఓన్లీ ఫ్రంట్ సైడ్, విలేజ్ సైడ్, బ్యాక్ సైడ్ టోటల్ ఓపెన్ ప్లేస్. यस रामोजी फिल्म सेट के अंदर टोटल 70% ओरिजिनल बिल्डिंग, 30% सेटिंग्स. स्टूडियो टूर के अंदर 6 बसेस चेंज करना, 6 बसेस 6 बसेस चेंज చేయాలి. ఫస్ట్ డ్రాపింగ్ భాగవతం సెట్ రైల్వే స్టేషన్, सेकंड ड्रॉपिंग बाहुबली सेट, थर्ड ड्रॉपिंग मटका सेट सास एक्टिविटी, फोर्थ ड्रॉपिंग यूरोप स्ट्रीट, फिफ्थ ड्रॉपिंग अवामाल, उसके बाद इको पार्क. टोटल 6 बसेस चेंज करना यूरेका जाने के लिए. यस वेलकम टू सेंट्रल जेल. विदाउट क्रैंक, बिना क्रैंक से अपना पायलट सब लेके और बिना बेल से बाहर लेके जाएगा. कैदी लोग वेटिंग. ఏముందిరా మొహంలో కొండ్రా ఇంకోసారికి వచ్చారంటే చంపేస్తాను. దృశ్యం 2 మూవీ చూశారు కదా, పోలీస్ స్టేషన్ डेड बॉडी सीन इकड़े शूट చేశారు. దృశ్యం 2 पिक्चर में देख सकते हैं पुलिस स्टेशन डेड बॉडी सीन. देख लिया फेमस सॉन्ग इसके अंदर सेटिंग बनाया था. अंटावा मामा वो కొడతావా सॉन्ग इसके अंदर सेटिंग बनाया था. ఇది వచ్చేసి భాగవతం సెట్ అంట. చూద్దాం లోపలికి.
అయ్యా భలే ఉంది. చిన్నప్పుడు భాగవతం సీరియల్లో చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఓ కృష్ణ భగవానుడు, దశరథ మహారాజు, బలరాముడు, ఎవరో తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు వీళ్ళంతా? రాముల వారు, ద్వారపాలకులు ఉన్నట్టున్నారు. ఎవరు వీళ్ళంతా? నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో ఇవన్నీ చూసేవాళ్ళం కదా. వావ్. భాగవతం సెట్ నుంచి బయటకు రాగానే ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ సెట్ అయితే ఉంది. ఇక్కడ బోర్డు హైదరాబాద్ అని ఉంది, అక్కడ మంగళాపూర్ అని ఉంది. ట్రైన్ అయితే నిజంగా ఉంది బోగి, అండ్ లోపల కూడా చాలా రియలిస్టిక్గా అయితే బిల్డ్ చేశారు. సో మనకి ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. అత్తారింటికి దారేది క్లైమాక్స్ కూడా ఇక్కడే తీశారని చెప్పారు. ఇక్కడ దిల్వాలే మూవీలో షారుఖ్ ఖాన్ కాజోల్ క్లైమాక్స్ మూవీ ఉంది కదా, అది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా క్యాప్చర్ అయింది. వాళ్ళు చూస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హోప్ సో, చూడాలని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి మన ట్రైన్ అయితే రియలిస్టిక్గా ఉంది. కింద పట్టాలు లేవు, ఏం లేవు, జస్ట్ టైర్స్ అయితే ఉన్నాయి. బస్ అయితే రెడీగా ఉంది. సో వాతావరణం అయితే చాలా ఉంది. ఎల్లలో బస్సు రెడీగా ఉంది క్యూలో పడి. ఇది మన రామోజీ ఫిలిం సిటీ స్టూడియో టూర్ బస్. చూస్తుండగానే వచ్చేసాం మన బాహుబలి సెట్ లోపలికి. ఇక్కడైతే అన్ని మూవీకి సంబంధించిన పోస్టర్స్ అయితే అన్ని అతికిచ్చి పెట్టేశారు. మహిష్మతి సామ్రాజ్యం నుంచి వచ్చాక అందరు డ్రమ్స్ దెబ్బ వాయిస్తున్నాడు. రోడ్డు పక్కన డ్రమ్స్ ఉన్నాయి. అండ్ మూడవది ఒక పెద్ద గంట ఉంది. దాని తర్వాత మహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంట్రన్స్ టు మహిష్మతి సామ్రాజ్యం. దిస్ ఇస్ గంట. ఐ డోంట్ నో. ఈ గంట దగ్గర నుంచి వస్తే ఇక్కడ ఆల్రెడీ సాంగ్ ప్లే అవుతుంది, మహిష్మతి సామ్రాజ్యం అని. ఎక్కువసేపు ఉంచితే కాపరేట్ జరుగుతుంది. వెల్కమ్ టు సామ్రాజ్యం. సో ఈ బ్యారికేడ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్, బాహుబలి సినిమాలో ఆమె రౌండ్ తిరుగుతుంది కదా,
శివలింగాన్ని తల మీద పెట్టుకొని సమ్ కైండ్ ఆఫ్ ప్రదక్షిణలు చేస్తారు కదా, అది ఏరియా అనమాట. అసలు పెట్టుకునే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడికి వస్తే. ఇక్కడ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పెట్టారు శివలింగాన్ని. బాగుంది చూడటానికి. నేను కూడా జైల్లోకి వెళ్తా. ఇదిగో దేవసేన పాపాన్ని ఇక్కడే బంధించారు. ఇదిగో దేవసేనని బంధించిన జైలు అనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చిట్టి జైలు ఇది. నిన్ను కూడా తీయాలా? అది అబ్బా ఎట్ట పట్టింది దేవసేనలో. దేవసేనని బంధించిన పక్కనే ఇక్కడ ఒక చిన్న శివాలయం అయితే ఉంది. ఈ వైట్ శివలింగం గుర్తుందా మీకు? మన బాహుబలి మూవీ క్లైమాక్స్లో రక్తం బొట్టు ఇలా పెడతాడు లింగానికి ప్రభాస్. సో ఇది వైట్ శివలింగం. ఆ పైన జూమ్ చేసి చూస్తే కనుక మనకి ఒక పెద్ద శివలింగం అయితే ఉంది. కనిపించట్లేదు కానీ చాలా ఎండగా ఉంది ఆ రోజు, అందుకే ఆయాసపడుతున్నాను, దయచేసి ఏమనుకోదు. సో బాహుబలి సెకండ్ పార్ట్లో ఫస్ట్ సాంగ్ ఉంది కదా, రథం లాగుతుంది. ఇదే ఆ రథం లాగు. రెస్ట్ రూమ్ ఇది, కెఫే అనుకుంటా, బాహుబలి కెఫే. ఇదిగో మన బిజ్జాలు లేవా? బిజ్జాలా బలాలా? బాహుబలి బిర్యానీ చాలు. ఎస్, తింటే ₹1,00,000 ఎంత ఇస్తుంది అనుకుంటా. ఎవరైనా బిల్లాలు లేవా? బిజ్జాలు లేవా? బలాలు లేవా? ఏ మిస్టర్ బలాలు లేవా? హలో, దర్బార్ రెస్టారెంట్ బిర్యానీ ఛాలెంజ్ అంట. దిస్ ఈస్ ద రథం ఇన్ బాహుబలి సెట్. వాళ్ళు కూర్చుంటారు కదా. మిస్టర్ బలాల్ దేవా పక్కనే సింహాసనం సెట్టింగ్ ఇదేమో ఉంది, అడ్వాన్స్ సెట్టింగ్ అనుకుంటా. బట్ వార్ సీన్లో యూజ్ చేస్తారు కదా మిస్టర్ బలాల్ దేవా. నడుపు బలాల్ దేవా. ఆ టైమింగ్ చూసారా? మ్యూజిక్ ఎలివేషన్ మా ఆయనకి. బిర్యానీ ఛాలెంజ్లో 1200 గ్రాముల రైస్, చికెన్, 6 గుడ్లు, 4 రైతా ఇస్తారంట. అవన్నీ 20 మినిట్స్లో కంప్లీట్ చేసి బాహుబలి అవుట్ఫిట్ ఇచ్చి ఇలా వాల్ ఆఫ్ ఫేమ్లో చేసి టీషర్ట్ కూడా ఇస్తారంట. ఇప్పటికైతే ఒక 6 మెంబర్స్ అయితే ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్న మన బలాల దేవాలయాన్ని చూసుకొని కావాలంటే ఫొటోస్ దిగి బాహుబలి వార్ సీన్లో యూజ్ చేశారు యారోస్ని పంపించడానికి. టోటల్ 600 days ఇక్కడ షూటింగ్ అయితే చేశారంట. మన ప్రభాస్ గాన, తమన్నా పాప, అనుష్క పాప, జస్ట్ కొన్ని థింగ్స్ ఉన్నాయంటే. ఇది మట్కా సినిమాలో ఏదో ఐటమ్ సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. చూడటానికి కలర్ఫుల్గా పెద్దగా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ ఏషియాస్ ఫైనెస్ట్ అడ్వెంచర్ ల్యాండ్ అనే ఒక ప్లేస్లో అయితే మనల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ ఏం లేవు, బయట డెమో చూసుకొని మనకి ఏం గేమ్ కావాలో అది డబ్బులు కడితే ఇక్కడైతే బంగీ జంప్, ఇంకా చాలా బాల్ గేమ్ అని చాలా ఉన్నాయన్నమాట. మాకు టైం లేదు అని చెప్పేసి మేము ఈ గేమ్స్ అయితే ఆడలేదు. ఇది వచ్చేసి యూరప్ స్ట్రీట్, చూసేసేయండి.
ఇది యూరోపియన్ స్టైల్ స్ట్రీట్. సో మనకి ఇక్కడ నడుస్తూ ఉంటే యూరోపియన్ స్ట్రీట్‌లో అండ్ అబ్రాడ్‌లో నడుస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. మనకి మూవీస్‌లో చాలా వరకు గూడా అబ్రాడ్‌లో తీసినట్టు, ఫారిన్ కంట్రీస్‌లో షూట్ చేసినట్టు కనిపించే ప్లేస్ అంతా ఇదే అన్నమాట జాగ్రత్తగా గమనిస్తే. సో, ఆ ఫీల్, ఆ వైబ్ అయితే ఏదైతే ఉందో చాలా బావుంది. ఇక్కడ కూర్చున్న ఈ ముగ్గురు ఎలాంటి సపోర్ట్ లేకుండా ముగ్గురు హ్యూమన్ బీయింగ్స్ ఇలా కూర్చున్నారన్నమాట. మనకి హాయ్ గూడా చెప్తున్నారు. రేడియంలో ఉంది కదా. ఇది అవుతారు పాప. The total cameras are capturing in a live. Because of that, you can see on the screen as avatar character. While shooting time, hero heroine wears the same kind of the dress which our artist is wearing right now. जो आप फिल्मों में देखते हैं, शूटिंग के वक्त हीरो और हीरोइनी दोनों भी सेम यही ड्रेस पहनते हैं जो अभी हमारा आर्टिस्ट ने पहना हुआ है. Now, look at the chair. सब लोग कुर्सी की तरफ देखिए. When she is lifting the chair upside, you can see it's looking like a big stone on the screen. चेयर उठाने के बाद पत्थर की तरह दिखेगा स्क्रीन के ऊपर. ये टेक्नोलॉजी आप जो फिल्मों में देखते हैं, प्लास्टिक सीन्स वो सब यहाँ पे शूट होते हैं. इस टेक्नोलॉजी यूज करके फिल्मों की शूटिंग हुए थे यहाँ पे. सुपरमैन, स्पाइडरमैन, केजीएफ, कल की मूवी, बाहुबली, हनुमान, आदि पुरुष, रोबो, रावण, सलार मूवी, केजीएफ चैप्टर 1, 2 इसी तरीके से मूवी की शूटिंग यहाँ पे हुए. इसी तरीके से मूवी की शूटिंग होती है. వావ్! ఈ రూమ్ అయితే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది మేము ఎంటర్ అయినప్పుడు. ఇక్కడైతే మొత్తం గ్రీన్ స్క్రీన్ ఉంది. మనకి కొన్ని కెమెరాస్ ఫిక్స్ చేసి పక్కనే స్క్రీన్స్ అయితే ప్లేస్ చేశారు. ఆ కెమెరా క్యాప్చర్ చేస్తూ మనల్ని ఆ స్క్రీన్‌లో అయితే చూపిస్తుంది. సో, మనం వేరు ప్లేసెస్‌లో లైక్ అబ్రాడ్‌లో లేదంటే ఇంకా రకరకాల ప్లేసెస్‌లో ఉన్నట్టయితే అది మనకి చూపిస్తుంది. చూడటానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హవా మహల్. ఇక్కడైతే మనకి మ్యూజిక్ పెట్టి డాన్స్ వేస్తూ వెల్కమింగ్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి జాపనీస్ గార్డెన్. జాపనీస్ స్టైల్లో పాములు ఉంది. లోకంలోకి
ఒక షో వేస్తారు 7 minutes చూద్దాం. सिनेमा कहानी सुनाने से भी बढ़ के है. यह एक अद्भुत दृश्य यात्रा है. मूवी के सेट सिर्फ इस्तेमाल की चीज ही नहीं, ये कल्पना को आकार देते हुए भावनाओं को बढ़ाते हैं. महलों से लेकर शहर के नजारों तक एक नई दुनिया को निर्माण करने में सेट दृश्य रूप देता है. ఆస్ట్రిచ్ గుడ్లు స్మైలీ గార్డెన్. ఇది వచ్చేసి పెద్ద బనియన్ ట్రీ. మా చిన్నప్పటి నుంచి చూస్తుంది, చాలా పెద్దగా ఉంది. సో అలా అన్నీ చూసుకుంటూ మనం సన్ ఫౌంటైన్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంజల్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇది మనకి బస్లో తిరుగుతున్నప్పుడు 4-5 సార్లు అయితే కనిపిస్తుంది. అలా అన్నీ చూసుకుంటూ రామోజీ మూవీ మ్యాజిక్ అనే ప్లేస్కి వచ్చేసరికి మనకి 2 నుంచి 2:30 వరకు అవుతుంది. సో లంచ్ అయితే ఇక్కడ మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అక్కడైతే హ్యాపీగా తినేసేయచ్చు. లోపలికి అలా ఎంటర్ అవ్వగానే నాకైతే అమెరికా వెళ్ళిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో 3 అట్రాక్షన్స్ ఉన్నాయి: ఫిల్మీ దునియా, యాక్షన్ థియేటర్ అండ్ స్పేస్ యాత్ర. సో ఇది వచ్చేసి ఫిల్మీ దునియా. దీన్ని అయితే మస్ట్ ట్రై అనేది చెప్తాను నేను. చూడండి, కెమెరాతో ఫోటో తీశారు మనకి. దీని తర్వాత ఇలా వెళ్ళి, ఓ ఇదేదో రోలర్ కోస్టర్ లాగా ఉంది. వావ్. Picasso painter. Bello. दादाजी, मेरी दूसरी इच्छा मैं पूरी कर दूं. ఈ ప్లేస్ వచ్చి యాక్షన్ థియేటర్. ఇందులో మనకి ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మనకి చూపిస్తారు. సో ఫస్ట్ ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ ముందు ఒక 3 యాక్టర్స్ని అయితే నించోబెట్టి ఓవర్ బైక్ మీద కూర్చోబెట్టి మనకి ఎలా చేస్తారు అనేది మనకి చూపిస్తారు. गुड आफ्टरनून. Yes, welcome to shooting stage. आप सबको तो पता है, you all are in shooting theater. Now today you all are going to get a first-hand experience of movie making. So for that I required 3 actors from your side above 18 years to continue 40 years in between. घर में आती है जय माहेश्वती. पीछे वाले मैं इधर सच की वाट लगाता हूँ. Hands together and welcome them. सर आप लास्ट बाइक पे बैठिए. मैडम यू आर इन मिडिल येलो बाइक के ऊपर. आप इधर लास्ट बाइक पे बैठिए सर. इधर रहिए. वाह, आ गए हैं हमारे स्टार्स पर्दे के ऊपर. देयर ऑन द स्क्रीन. रेस द बाइक. तेज चलाइए, गाड़ी का स्पीड बढ़ाइए, रेस करिए गाड़ी को. यस, नाउ लुक बैक. अभी देखिए पीछे. उतना देर भी मत देखिए, एक्सीडेंट भी होने के चांसेस है. गाड़ी को रेस करते रहिए. स्लोली स्विंग करके रेस करना है कंटिन्यूअसली. लुक बैक अगेन. और एक बार देखिए पीछे, कैमरा को देखिए. एक्सीलेंट, सुपर. गाड़ी तो बहुत अच्छा चल रहा है, बट प्लीज ट्राई टू चेंज द एक्सप्रेशन को भी चेंज करिए. पीछे पुलिस है, दे आर नॉट ए रिलेटिव्स. मेहमान लोग नहीं आ रहे, पीछे से टेंशन दिखना है चेहरे के ऊपर. क्या कर रहे हैं ये लोग? सत्यानाश कर दे रहे फिल्म को. वो दे वेंट टू इंटरनेशनल एयरपोर्ट ऑफ कोलालमपुर. वाह, वो भी मोटरसाइकिल के ऊपर. बढ़िया एक्टिंग है इनका. ना ही बैग में पैसा, चेहरे में एक्सप्रेशन. सीधा पहुंच गया मलेशिया. सुपर. ब्लू मैट इस्तेमाल करके कौन सा भी बैकग्राउंड चेंज कर सकते हैं. दिस प्रोसेस कॉल्ड क्रोमा इफेक्ट. ओके, गॉट इट.
क्योंकि बहुत बढ़िया एक्टिंग है, जोरदार तालियां तो बनता है सच में आप तीनों तो. Mr. Jack Foley is a sound technician who's invented sound effects for the films through these instruments. Start the bike. Wow, excellent Shirvade, keep going, continue. जब तक टीवी में ये फिल्म चलता है. సౌండ్ ఎఫెక్ట్స్ ఒరిజినల్ ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్లో ఇదే ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదే స్పేస్ యాత్ర. సో ముందు మనం ఫిల్మీ దునియా అండ్ యాక్షన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చూసాము. ఇది వచ్చేసి స్పేస్ యాత్ర. మనం ఫ్రంట్ రోలో కూర్చుంటే 4DX ఎక్స్పీరియన్స్ అయితే చేయగలము. టైం కన్స్ట్రెయింట్ ఉంటే ఇదైతే స్కిప్ చేసేయచ్చు మీరు. సో 4 o'clock స్పిరిట్ షో అంటే కలర్ఫుల్ ఉంటుందంట. బస్ నాట్ మిస్ అంటారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 9:45కి వెల్కమ్ డాన్స్ ఏదో ఉంటుంది. అదే మేము మిస్ అయ్యాము. మీరైతే మిస్ అవ్వద్దు. లెట్స్ గో. ఇదే స్టంట్ షో రామోజీ ఫిలిం సిటీలో. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంటుంది. వైల్డ్ వెస్ట్ స్టంట్ షో అయితే మనకి 4:30కి లాస్ట్ షో ఉంటుంది. అది అయిపోయాక ఫన్ స్టంట్ అయితే రిటర్న్ వచ్చేసాము. దీని తర్వాత క్లోజింగ్ సెరమనీ ఉంది. మస్ట్ వాచ్. క్లోజింగ్ సెరమనీ మనకి షార్ప్ 5:30 PM స్టార్ట్ అయితే 10 to 15 minutesలో అయితే కంప్లీట్ అవుతుంది. స్టూడియో టూర్లో మనకి 2 కాంప్లిమెంటరీ రైడ్స్ అయితే ఇస్తారు. మనం చక్కగా వాటిని ఎంజాయ్ చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మనకి మార్నింగ్ అయితే ఎక్కడ దించాడో అక్కడికి వెళ్ళిపోయి మనం పికప్ పాయింట్లో బస్ ఎక్కితే చక్కగా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్.